శరన్నవరాత్రులలో 8వ రోజు అమ్మవారు దుర్గామాతగా దర్శనమిస్తారు. ఈ రోజున ఎర్రటి దుస్తులు ధరించి ఎర్రని పువ్వులతో అమ్మవారిని పూజిస్తే అంతా శుభం జరుగుతుందని నమ్మకం. అలాగే ఈరోజు అమ్మవారికి కీర్ను నైవేద్యంగా సమర్పిస్తారు. దుర్గామాత అని తలవగానే మన మదిలో త్రిశూలధారి అయి వ్యాఘ్రవాహన అయి శరణు కోరిన వారిని రక్షించే చల్లని చూపుతో ప్రత్యక్షమవుతుంది. ఆ సకల శక్తి స్వరూపిణిని ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అంటూ ప్రార్థన చేసి ఆరాధిస్తే భక్తుల దుర్గతులు దూదిపింజల్లా ఎగిరిపోతాయని నమ్మకం. దుర్గముడనే అసురుని సంహారం చేయడానికి దుర్గాదేవిగా ఆవిర్భవించింది మహేశ్వరి. రక్కసుని ఎలా అంతమొందించిందో భక్తుల కష్టాలను కూడా దుర్గాదేవి అలాగే రూపుమాపుతుంది. రాహుగ్రహ దోషాలను నివారించి భక్తుల కష్టాలను శీఘ్రంగా దూరం చేస్తుంది. ఓం ధూం దుర్గాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపిస్తే శత్రు బాధలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంతో పాటు శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేసుకుంటే భక్తుల కోరిన కోరికలు తీరుతాయి. దుర్గాష్టమి నాడే 6 నుండి 12 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు పూజ చేసి తాంబూలాలు కానుకలు ఇస్తారు. ఇది కన్యా పూజ అంటారు. బాలికల్లో దుర్గాదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు. అందుకే 9 మంది బాలికలను ఇంటికి పిలిచి వారిని పూజించి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల దుర్గాదేవి ఆశీస్సులు పొందినట్టుగా భావిస్తారు. పూజ చేసిన తర్వాత పిల్లలకు ఎంతో ఇష్టమైన పాయసాన్ని సమర్పించి దక్షిణ తాంబూలం అందిస్తారు. బొమ్మల కొలువు పేరంటం కొనసాగిస్తారు. పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షస వంశంలో జన్మించిన రురువు అనే ఒక రాక్షసుడికి ఒక కొడుకు పుట్టాడు. వాడి పేరు దుర్గముడు. తన పేరుకు తగ్గట్టే ఆ దుర్గముడు పరమ దుర్మార్గుడిగా మూర్ఖుడుగా ప్రవర్తిస్తూ లోకకంటకుడుగా తయారయ్యాడు. ఆ దుర్గముడికి దేవతలన్నా మానవులన్నా అస్సలు కిట్టేది కాదు. అందుకే ముఖ్యంగా దేవతలందరినీ నాశనం చెయ్యాలి, వారి వల్లే తమ రాక్షస జాతి అంతా నాశనమైపోతుందని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆ దుర్మార్గుడికి ఒక ఆలోచన వచ్చింది. ఈ దేవతలంతా అమితమైన శక్తివంతులుగా అవ్వడానికి కారణం వేదాలే కదా. ఈ వేదాల వల్లే వీళ్ళు నిత్యం శక్తిని పొందుతూ ఉన్నారు. కాబట్టి ముందు ఈ వేదాల్ని కనుక నాశనం చేస్తే వాళ్ళు పూర్తిగా శక్తిని కోల్పోయి బలహీనులవుతారు. అప్పుడు వారిని అవలీలగా నాశనం చేయవచ్చు అని భావించాడు. అలా అనుకున్న వెంటనే తన ఆలోచనలో ఆచరణలో పెట్టడానికి హిమాలయ పర్వతం మీదకు వెళ్ళి కేవలం గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేయసాగాడు. అత్యంత తీవ్రమైన ఆ దుర్గముడి తపస్సు వేడికి లోకాలన్నీ అతలాకుతలమైపోయాయి. అంతే, వెంటనే బ్రహ్మదేవుడు సత్యలోకం నుంచి తన హంసవాహనాన్నెక్కి దుర్గముడి ముందు ప్రత్యక్షమయ్యాడు. అలా ప్రత్యక్షమైన చతుర్ముఖుడు చిరునవ్వుతో తీవ్రమైన తపోసమాధిలో కూర్చున్న ఆ అసురుణ్ణి చూసి, ఓ ఈ దుర్గమా, ఎంతో గొప్పదైన నీ తపస్సుకి నేనెంతో సంతసించాను. నీకే వరం కావాలో కోరుకో, ప్రసాదిస్తాను అని పలికాడు. బ్రహ్మదేవుడి మధురమైన స్వరాన్ని విన్న దుర్గముడు వెంటనే తపస్సు చాలించి పైకి లేచి ఆ బ్రహ్మదేవుడికి భక్తితో నమస్కరించి, ఓ సృష్టికారక, చతుర్భుజ, సర్వేశ్వర, ఎంతో గొప్పవైన వేదాలన్నీ భూలోకంలో బ్రాహ్మణుల దగ్గర, సర్వలోకంలో దేవతల దగ్గర ఉన్నాయి. నాకు ఆ వేదాలన్నీ కావాలి. ఆ వేద మంత్రాలన్నీ నేటి నుంచి నా ఆధీనంలోనే ఉండాలి. అంతేకాదు దేవతలందరూ నా చేతిలో ఓడిపోవాలి. ఇదే నా కోరిక అని పలుకగా తదాస్తు అని ఆ వరాన్ని అనుగ్రహించి బ్రహ్మదేవుడు తన లోకానికి వెళ్ళిపోయాడు. ఇలా బ్రహ్మవరప్రసాదుడైన దుర్గముడి దగ్గరికి బ్రాహ్మణులు, దేవతలు ఆధీనంలో ఉన్న వేదాలన్నీ వచ్చి చేరాయి. ఆనాటి నుండి భూలోకంలో బ్రాహ్మణులంతా వేదాల్ని మర్చిపోయారు. అందువల్ల స్నాన సంధ్యలు, నిత్య పూజలు, హోమాలు, మంత్రజపాలు లోపించిపోయాయి. అంతా అల్లకల్లోలమైపోయింది. బ్రాహ్మణులంతా అసలు ఏమిటి వింత, వేదాలేవి మనకు గుర్తుకు రావడం లేదు, ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకున్నారు. అలా ఆలోచించగా భూలోకంలో దుర్గుడి వల్ల ఎన్నో అనర్థాలు పుట్టుకొచ్చాయి. ఇక దేవలోకం సంగతి చెప్పాలంటే మరీ దుర్భరంగా దేవతల స్థితి కనిపిస్తుంది.
నిత్యం భూలోకంలో బ్రాహ్మణులు చేసే రకరకాల యజ్ఞాల్లో సమర్పించే హవిస్సుల వల్ల దేవతలంతా ఆహారాన్ని స్వీకరించేవారు. బ్రాహ్మణులు వేదాల్ని మర్చిపోవడం వల్ల ఏ హోమాలు జరక్క వారి శక్తి మొత్తం క్షీణించిపోయింది. అలాగే దేవతలంతా కూడా ఆహారం లేక చిక్కి శల్యమైపోయారు. ఇదంతా చూస్తున్న దుర్గముడికి ఎంతో ఆనందం కలిగింది. ఆ దుర్గముడు ఎంతో ఆనందించి మహదానందముతో స్వర్గాన్ని ఆక్రమించుకొని ఇంద్రసింహాసనాన్ని అధిష్ఠించి దేవదానవ లోకాలన్నింటినీ పరిపాలించసాగాడు. ఈ దేవతల పరిస్థితి దయనీయంగా తయారైంది. దుర్గముడిని ఎదిరించలేక పారిపోయిన దేవతలంతా కొండ గుహల్లో, అడవుల్లో ఎవరికి కనిపించకుండా తలదాచుకుని తమ ఈ దుస్థితి నుంచి కాపాడమని ఆ ఆదిపరాశక్తిని మనస్సులో ప్రార్థించసాగారు. అమ్మా ఆపద్బాంధవి, మేము ఎన్నో అపరాధాలు చేశాము, మమ్మల్ని దయతో క్షమించు తల్లి. మేము ఏమి తెలియని పామరులం. సర్వాంతర్యామివైన ఓ దేవి, మా మీద కోపం చూపవద్దు. అంతా నువ్వు ప్రేరేపించినట్లే జరుగుతుంది కదా. ఇప్పుడు నువ్వు తప్ప మాకింకెవరు దిక్కుమాత. ఓ మహేశ్వరి, నీవెలా చెయ్యాలనుకుంటే అలా చెయ్యగల సముద్రాలివి. అందుకే తల్లి నిన్నిలా కోరుతున్నాము. ఓ మహేశ్వరి, ఘోరమైన కష్టాల నుంచి మమ్మల్ని రక్షించు. మానవులందరికీ జీవనాధారం నీవే కదా. అలాంటి నీవే లేకపోతే మేము ఎలా జీవించగలమో. ఓ మహారాజ్ఞి జగన్మాత, గిలాండకోటి బ్రహ్మాండ నాయక, నీకు శతకోటి వందనాలు సమర్పిస్తున్నాము తల్లి. మా మీద దయ చూపించు అని ఆ పరాశక్తిని మానవులు, దేవతలు అందరూ ప్రార్థింపసాగారు. ఈ విధంగా దయనీయంగా విలపిస్తూ జనులంతా చేసే ప్రార్థన విని దేవి హృదయం కరిగిపోయింది. ఆ తాత్రాణపరాయిని అయిన జగన్మాత భవానీదేవి అనేకమైన నేత్రాలతో వారి ముందు ప్రత్యక్షమైంది. ఎంతో అద్భుతమైన అందంతో, లావణ్యంతో, కోటి మంది సూర్యులతో సమానమైన కాంతితో, దయారసతరంగిణి అయిన ఆ తల్లి అనేకమైన కళ్ళతో ఉద్భవించింది. ఈ విధంగా ప్రత్యక్షమైన ఆ దేవి శరీరం మీద ఉన్న కళ్ళ నుండి కన్నీరు 9 రోజుల పాటు భూలోకం మీద ధారగా వర్షంలాగా కురిసింది. దయామయ అయిన జగన్మాత దుఃఖాతులైన మానవుల్ని చూసి తన కన్నీటిని వర్షంలాగా కార్చి లోకాన్నంతా సంతృప్తిపరిచింది. ఆ భూలోకంలో దేవి కన్నీటి వర్షం వల్ల నేలంతా సస్యశ్యామలమైంది. మరలా నేల మీద చెట్లు చామలు మొలవసాగాయి. నదీ నదాలు, చెరువులు, బావులు అన్నీ చక్కగా నీటితో నిండిపోయాయి. ఇలా భూలోకమంతా కలకలలాడడం చూసిన దేవతలంతా తాము దాక్కున్న గుహల్లోంచి బయటకు వచ్చి అక్కడ ఉన్న బ్రాహ్మణులు, మునులతో కలిసి జగన్మాతను మరలా ఇలా ప్రార్థించారు. శక్తి స్వరూపిణి అయిన దుర్గామాత అక్షహీనుల సైన్యాన్ని తీసుకుని దేవి యుద్ధానికి బయలుదేరారు. ముందుగా దేవి చుట్టూ ఉన్న దేవతల్ని, మానవుల్ని తీవ్రమైన తన బాణాలతో బాజించాడు దుర్గముడు. ఇలా దుర్గముడి శరీరఘాతాలకు తాళలేక వారంతా అమ్మ శివాని, భవాని, రక్షించు రక్షించు అని పెద్దగా కేకలు వేయసాగారు. అది విన్న దుర్గముడు మరింత రెచ్చిపోయి వారిని హింసిస్తుండగా దేవి వారందరినీ రక్షించాలని తన శక్తితో తేజోమయమైన ఒక దివ్య చక్రాన్ని సృష్టించి వారి చుట్టూ రక్షణగా ఏర్పరిచింది. తాను దివ్యాయుధాలన్నింటినీ ధరించి ఆ చక్రానికి బయట యుద్ధ సన్నద్ధురాలే నిల్చుంది. అంతే, రాక్షస సైన్యం ప్రయోగించే ఆయుధాలేవి దేవతల్ని ఏమీ చేయలేకపోయాయి. దేవి చేత సృష్టించబడిన ఆ దివ్య రక్షణ చక్రం వల్ల రాక్షసులెవరూ ఆ చక్రాన్ని దాటి లోపలకు వెళ్ళలేకపోయారు. ఇదంతా చూసిన దుర్గముడికి ఆవేశం కట్టలు తెంచుకుంది. మహాశక్తివంతుడైన తన నుంచి దేవతల్ని, మానవుల్ని ఒక అబల అయిన ఆడది రక్షిస్తుందా, చూద్దాం ఆ అబల శక్తి ఏమిటో అని అనుకుని తన రథాన్ని దేవి ముందుకు నడిపించాడు. ఇక దేవి దుర్గముల మధ్య యుద్ధం ప్రారంభమైంది. పరస్పరం అనేక బాణాలు, అస్త్రాలు ఉపయోగించుకున్నారు. మహాప్రభావవంతమైన అస్త్రాల వల్ల సూర్యుడు కూడా కనిపించకుండా పోయాడు. భయంకరమైన ధ్వనితో వారిద్దరూ అల్లెత్రాడుల కదలిక వల్ల లోకాలన్నింటికీ చెవుడు వచ్చినట్టయింది. ఈ విధంగా భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో శతాక్షీదేవి శరీరం నుంచి ఒక్కసారిగా వివిధ రకాల శక్తి స్వరూపాలు పుట్టుకురాసాగాయి. కాళి, తారిణి, బాల, త్రిపుర, భైరవి, రమ, బగల, మాతాంగి, త్రిపుర సుందరి, కామాక్షి, తులజాదేవి, జంబినీ శక్తి, మోహినీ శక్తి, చిన్నమస్తా, గుహ్యకాళి, దశసహస్రబాహుక అనే 16 రకాల శక్తి స్వరూపాలు ఉద్భవించాయి. అంతేకాదు వారు కాక ఇంకా వేల కొద్దీ ఇతర శక్తి స్వరూపాలు అనేకమైన దివ్యాయుధాల్ని ధరించి శతాక్షీదేవి శరీరం నుండి ఆవిర్భవించాయి. అపారమైన ఆ దేవి సైన్యమంతా కలిసి దుర్గమాసురుణ్ణి 100 అక్షోహీనుల సైన్యాన్నంతా అవలీలగా నాశనం చేసేశారు. అది చూసిన దేవతలంతా ఆనందంతో
మృదంగ శంఖ వీణధ్వనుల్ని చేయసాగారు. ఇలా తన సైన్యమంతా శతాక్షీదేవి చేతిలో నాశనమైపోవడం చూసి దుర్గుడికి మరింత రోషం పుట్టుకొచ్చింది. రెట్టించిన ఉత్సాహంతో దేవీ శరీరం నుంచి పుట్టిన ఆ శక్తులన్నింటినీ ఎదుర్కొన్నాడు. అలా వారి మధ్య భయంకరమైన పోరు జరుగుతుంది. ఈ విధంగా 10 రోజులు గడిచాయి. 10 రోజుల్లో జరిగిన యుద్ధంలో దేవీ శక్తులు కూడా చాలా వరకు నీరసించిపోయాయి. యుద్ధరంగంలో రక్తపుటేర్లు పారాయి. ఇక 11వ రోజున ఆ దుర్గమాసురుడు దీక్షగా రక్తవర్ణంతో ఉన్న ఎర్రని వస్త్రాల్ని ధరించి, ఎర్రచందనాన్ని బొట్టుగా ధరించి మహోత్సాహంతో మహాసంరంభంతో యుద్ధరంగానికి వచ్చాడు. అక్కడ మిగిలి ఉన్న దేవి శక్తులన్నింటినీ ఓడించాడు. ఆ తరువాత తన రథాన్ని శతాక్షీదేవి ముందుకు నడిపించాడు. ఇక దేవి దుర్గముల మధ్య ప్రత్యక్ష పోరాటం ప్రారంభమైనది. ఇలా కొంతకాలం ఆ పోరాటం చాలా భయంకరంగా సాగి చివరికి శతాక్షీదేవి 15 బాణాల్ని సంధించి వాటిలో 4 బాణాలతో దుర్గముడి రథానికున్న 4 గుర్రాల్ని, 1 బాణంతో ఆ రథసారథిని, 2 బాణాలతో ఆ అసురుడి 2 కళ్ళని, మరొక 2 బాణాలతో వాడి 2 భుజాలని, 1 బాణంతో వాడి కంఠాన్ని, మిగిలిన 5 బాణాలతో వాడి గుండెని ముక్కలు ముక్కలుగా చేసింది. అంతే, దేవి చేతిలో ఆ దుర్గముడు రక్తం కక్కుకొని మరణించాడు. వెంటనే ఆ రాక్షసుడి శరీరంలో నుంచి ఒక దివ్యమైన కాంతిపుంజం బయలుదేరి నెమ్మదిగా దేవి శరీరంలోకి ప్రవేశించి అలా ఆ దుర్గముడు ఆ దేవిలో లీనమైపోయాడు. దుర్గమాసురుడు ఈ విధంగా ఆ దేవి చేతిలో హతమవ్వగానే అన్ని లోకాల వారు ఆనందంతో పండుగ చేసుకున్నారు. ఇక దేవతల ఆనందానికి అవధులు లేవు. వారంతా హరిహర బ్రహ్మాదులతో కలిసి తమని కాపాడిన ఆ జగదాంబని మధురమైన స్వరాలతో పాడి పొగడసాగారు. ఆ దుర్గాదేవిని దేవతలంతా ముక్తకంఠంతో కనకదుర్గా నమో నమః నమో నమః అని కీర్తించారు. ఇది పరమ పవిత్రమైన దుర్గాభవాని చరిత్ర. ఈ దుర్గే పూర్వం కీలుడనే యక్షకుడు తపస్సు చేసి తన హృదయంలో ఆ తల్లిని కొలువుండమని కోరగా తదాస్తు అని వరమిచ్చి ఆ మాట ప్రకారం పవిత్ర కృష్ణానదీ తీరంలో పర్వత రూపంలో నిలిచిన కీలుడి హృదయంలో వెలిసింది. మనందరం కూడా ఆ దుర్గామాతను భక్తి శ్రద్ధలతో పూజించి విజయాన్ని, ఆయుర ఆరోగ్యాలని ఇవ్వమని కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించండి. ధన్యవాదాలు.